సార్ చెప్పండి, గోల్డ్ లోన్స్కి సంబంధించి ఆర్బీఐ కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది అంటున్నారు. ఇంతకీ ఏంటి ఆ రూల్స్, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? 9th క్రెడిట్ పాలసీ జరిగింది. ఆ పాలసీ అయిపోయిన తర్వాత మన ఆర్బీఐ గవర్నర్, న్యూ ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా గారు ఇది గోల్డ్ గురించి న్యూ రూల్స్ తీసుకొచ్చారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్నే ఒక కమిటీ పెట్టి 7 members కమిటీ పెట్టి, ఎందుకంటే డిస్క్రిపెన్సీస్ ఎక్కువ వచ్చినాయి ఈ గోల్డ్ లోన్స్ పెట్టినప్పుడు. బ్యాంక్స్లో కానీ ఎన్బిఎఫ్స్లో కానీ పెట్టినప్పుడు కొన్ని డిస్క్రిపెన్సీ వచ్చినాయి. అంటే వాల్యుయేషన్స్ దగ్గర కానీ ఇట్లా వచ్చినప్పుడు అలాంటివి రాకుండా ఉండటానికి, ఎందుకంటే అల్టిమేట్గా క్లయింటే ఇబ్బంది పడతాడు. అంటే ఆక్షన్కి చేయటం, క్లయింట్కి చెప్పకుండా ఆక్షన్ చేయటం, ఇట్లాంటివన్నీ ఆర్బీఐకి వాళ్ళ అబ్జర్వ్ చేశారు. సో అబ్జర్వ్ చేసి ఒక కమిటీ వేసి 7 member కమిటీ వేసి దీని నుంచి కొన్ని న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక ఫ్రేమ్వర్క్ చేయమన్నారు. అది చేసిన తర్వాత 9th ఈ ఫ్రేమ్వర్క్ చెప్పారు. అంటే ఇది ఫైనల్ కాదు. సో జనాల నుంచి ఇంకా ఒపీనియన్ తీసుకొని ఇంకా మార్చే అవకాశాలు ఉంటాయి. సో ఎందుకంటే గోల్డ్ పెరుగుతున్నప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి జనరల్గా, బాగా పెరుగుతున్నప్పుడు. ఎందుకంటే గోల్డ్ లోన్ తీసుకుంటాం, ఎంత పర్సెంటేజ్ తీసుకుంటాం? అదే గవర్నమెంట్ అంటే 60 to 65 ఇస్తుంది. అదే ఎన్బిఎఫ్సీలు అనుకోండి, వాళ్ళు రిస్క్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి క్లయింట్ ర్యాపోర్ట్ని బట్టి వాళ్ళు మ్యాక్సిమం 90-95% కూడా వెళ్ళే ఛాన్సులు కూడా ఉన్నాయి. సపోజ్ ఎప్పుడన్నా గోల్డ్ దడాలని పడింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? 95% ఇచ్చినప్పుడు ఇప్పుడు 93 చేంజ్ ఉంది గోల్డ్. సపోజ్ 70,000 78,000 వచ్చింది అనుకోండి, అంత విపరీతంగా అయితే పడదు ఇమీడియట్గా. ఒకవేళ వచ్చింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఎవరు కట్టాలి? ఆక్షన్ చేయాలి. అంటే అప్పుడు ఎవరు బ్యాంక్ ఇదే అవుతుంది కదా, క్లయింట్ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా క్లయింట్ ఓరియంటెడ్, క్లయింట్ సేఫ్టీ కోసమే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్వర్క్ చేశారు. అదేంటంటే అంటే బారోవర్స్కి లెండర్స్కి ఇద్దరికి కూడా ఉండాలి. ఓన్లీ గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళకే ఉంటే మరి ఇచ్చేవాడు కూడా కరెక్ట్ ఉండకపోతే కష్టం కదా. సో బ్యాంక్స్కి ఉండాలి, వీళ్ళకే ఉండాలి. అంటే ఎవరెవరు ఇస్తారు? బ్యాంక్స్ ఇస్తాయి, ఎన్బిఎఫ్సి ఇస్తాయి, ప్రైవేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇస్తాయి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్ ఇస్తాయి, లెండర్స్ ప్రైవేట్ లెండర్స్ ఉంటారు. ప్రైవేట్ లెండర్స్ అంటే వాళ్ళు ఎక్కడో చిన్న వాళ్ళ అనుగుణంగా ఒక చిన్న బ్యాంక్ పెట్టుకొని ఈ గోల్డ్ అంతా అక్కడ పెట్టుకొని, అది రిస్క్. ఎందుకంటే ఇంట్రెస్ట్లు చాలా ఎక్కువ ఉంటాయి, మంత్లీ 2 to 3% తీసుకుంటారు వాళ్ళు. సో అది చాలా ఎక్కువ కదా. అంటే మరీ అర్జెంటు షార్ట్ టర్మ్ కావాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్తారు. జనరల్గా బ్యాంక్ వెళ్ళటమే ఉత్తమం. ఎన్బిఎఫ్సి కంటే బ్యాంక్కి వెళ్ళటమే అవుతుంది. ఎన్బిఎఫ్సికి ఎప్పుడు వెళ్తారంటే క్రెడిట్ రేటింగు ఇవన్నీ చూసి వాళ్ళ పొజిషన్ కరెక్ట్గా లేనప్పుడు, సో డెఫినెట్గా గవర్నమెంట్ బ్యాంక్ రిజెక్ట్ చేస్తుంది. రిజెక్ట్ చేసినప్పుడు ప్రైవేట్ ఎన్బిఎఫ్సికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం చూసి చూడనట్టుగా ఉండి దాన్ని ఇది చేస్తుంటారు. సో రిస్క్ తీసుకొని ఎక్కువ ఇంట్రెస్ట్తో ఇస్తారు, అది వాళ్ళకే లాస్. సో ఇమీడియట్ కావాలనుకున్నప్పుడు అట్లా చేస్తారు. సో మెయిన్ ప్రపోజల్స్ ఏంటి అంటే లెండర్స్కి నామ్స్, వాళ్ళ క్రెడిట్కి ఎంతవరకు ఇది చేస్తున్నారు, ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నారు, రిస్క్ మేనేజ్మెంట్ పాలసీ కరెక్ట్ చేస్తున్నారా లేదా. సో ఎందుకంటే ఎక్కువ డిస్క్రిపెన్సీ కూడా జరుగుతుంటాయి. సో వాళ్ళకి అనుగుణంగా కొంత ఇష్టం ఉన్న వాళ్ళకి కొంచెం ఇది చేయటం, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్ పక్కన పెట్టడం. సో అట్లాంటి నాట్ ఓన్లీ ప్రైవేట్, గవర్నమెంట్ బ్యాంక్స్లో కూడా జరిగినవి ఉన్నాయి. ఎందుకంటే ఆర్బీఐ కూడా కొన్ని బ్యాంకులకి ఎన్బిఎఫ్స్కి ఫైన్ వేసింది లాస్ట్ ఇయర్. చేసిన తర్వాత ఇది స్టార్ట్ చేశారు, ఈ తవ్వకాలు మొదలుపెట్టారు. ఎప్పుడు ఏం చేయొచ్చు, ఎక్కడ ఏది చేస్తే కరెక్ట్గా ఉంటుందనే ఉద్దేశంతో చేస్తారనమాట. అంటే పాలసీలు కూడా మార్చారు. సింగిల్ బారోవరే ఉండాలి. సో గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళు సింగిల్ బారోవర్ ఉండాలి. సెక్టోరియల్ లిమిట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు బ్యాంకులు తీసుకోండి, సెక్టోరియల్ లిమిట్స్ అంటే అగ్రికల్చర్ కింద ఉండాలి, గోల్డ్ లోన్ కింద ఉండాలి, ఎడ్యుకేషన్ లోన్ కింద ఉండాలి అనేది సెక్టర్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటారు వాటిని. బ్యాంకు ఈ లోన్స్ అన్ని ఎంత పర్సెంటేజ్ ఇవ్వచ్చు? 40% దాకా ఇవ్వచ్చు. ఆ 40% లోపల దేనికి ఎంత అలాట్ చేస్తారు అనేది ముఖ్యం. సో ఒక్కొక్కసారి ఆ ఏరియా బట్టి పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉన్నప్పుడు, సో లోన్స్ ఎక్కువ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, ఆ అగ్రికల్చర్ లోన్ ఉందనుకోండి, రూరల్లో అగ్రికల్చర్ లోన్ ఇస్తారు. అదే ఎడ్యుకేషన్ లోను అర్బన్లో ఉన్నారనుకోండి, ఎడ్యుకేషన్ లోన్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి
దాని ప్రకారంగా వాళ్ళు కొంచెం సెక్టోరియల్ లిమిట్స్ చేసి దాని ప్రకారం వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు రూరల్ బ్యాంక్స్లో ఉన్నాయి, చుట్టుపక్కల ఉన్న బ్యాంకులన్నీ కొన్ని క్రోడీకరించి ఒక క్రమబద్ధీకరణ చేసి పలానా ఏరియా పలానా విలేజ్ వాళ్ళు పలానా బ్యాంకే వెళ్ళాలి. ఇంకా వేరే బ్యాంక్ వెళ్తే ఆధార్ అడ్రస్ బట్టి వేరే బ్యాంక్ వెళ్తే అగ్రికల్చర్ గోల్డ్ లోన్ ఇవ్వరు. సో ఆ బ్యాంక్కే వెళ్ళాలి. అప్పుడేముందంటే మల్టీ గోల్డ్ లోన్ ఉండవు. సో వేరే బ్యాంకులకి వెళ్ళి తీసుకోవటం, ఇప్పుడు వాళ్ళ గోల్డ్ అయినా కానీ రీపేమెంట్ కెపాసిటీ కూడా చూస్తారు కదా. సో చూడనప్పుడు ఆక్షన్ అంటే అది కొంచెం రిమార్క్ కాబట్టి దీని ప్రకారంగా ఇది చేసుకుంటారు. సింగిల్ బారోవర్ ఉండాలి కరెక్ట్గా, అప్పుడే ఇదిగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఇది చేసుకొని ఎక్కువ పేర్లు ఉండి అది కూడా చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత లోన్స్ అన్నీ కూడా లింక్ చేయాలి, పాత లోన్స్ కానీ బారోవర్స్ రీపేయింగ్ కెపాసిటీ కానీ. సో క్రెడిట్ అప్రైజల్ కూడా వాళ్ళు కూడా కరెక్ట్ చేస్తున్నారా లేదా, ఎందుకంటే రాంగ్ ఇదే అప్రైజల్ దగ్గర కొంచెం రాంగ్ ఇదో వాళ్ళ ఇష్ట ప్రకారం కొంచెం మార్పులు చేర్పులు చేస్తుంటారు. సో అంటే గవర్నమెంట్ బ్యాంకులో పెద్ద జరగవు, ప్రైవేట్ బ్యాంకుల్లో లెండర్స్ దగ్గర ఇట్లాంటి చోట్ల కొంచెం క్లయింట్ ర్యాపోర్ట్ని బట్టి జరుగుతుంటాయి. డ్యూ డిజిలెన్స్ ఈజ్ మ్యాండేటరీ, కంపల్సరీ అది మెయింటైన్ చేయాలనేది. అంటే ఇప్పటిదాకా లేదు, ఫైన్ వేసి ఇప్పటి నుంచైనా కరెక్ట్గా ఉండండి అని చెప్పి కొన్ని బ్యాంకులకి కొన్ని ఎన్బిఎఫ్స్కి వాళ్ళకి హింట్ ఇచ్చింది ఆర్బీఐ. సో లోన్ రెన్యువల్స్ టాప్అప్స్ ఇట్లా ఉంటాయి కదా, వాటిని కూడా కొంచెం కేర్ఫుల్గా కెపాసిటీని బట్టి వాళ్ళు చేయగలరు లేదా. సపోజ్ 1 lakh లోన్ శాలరీ అనుకోండి, ఇప్పుడు వాళ్ళ బతకడానికి ఎంత కావాలి, సో లోన్స్ ఎన్ని ఉన్నాయి, బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉంది, ఫ్రీ క్యాష్ ఎంత ఉంది లోన్ ఇవ్వడానికి. ఎందుకంటే రేపు పొద్దున్న లోన్ ఇచ్చినప్పుడు కట్టాలనుకున్న క్యాష్ ఉండాలి కదా, అమౌంట్ ఉండాలి కదా. మొత్తం 90,000 ఇస్తే 90,000 ఉంటే ఇంకా ఆ మనిషి ఏం బతుకుతాడు, ఇంకా కష్టం. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి కొన్ని స్ట్రీమ్ లైన్ చేసి పర్ఫెక్ట్గా ఇవన్నీ అప్డేట్ చేయాలి, మళ్ళీ ఆర్బీఐకి అప్డేట్ చేయాలి క్వార్టర్లీ. సో ఇట్లాంటివన్నీ కొత్త రూల్స్ తెచ్చి వాళ్ళని, ఎందుకంటే ఇది క్లయింట్ ఓరియంటెడే, ఫైనల్గా క్లయింట్ సేఫ్టీగా ఉండటానికి, ఆక్షన్ వెళ్లకుండా ఉండటానికి అనేది మెయిన్. ఎందుకంటే ఆక్షన్ జరిగితే వాళ్ళే నష్టపోతారు, బ్యాంక్ కొంచెం ఇబ్బంది. పలానా బ్యాంక్ వెళ్ళి నా గోల్డ్ పోగొట్టుకున్నానంటే బాధే కదా. సో అట్లా ఉండకూడదనే ఉద్దేశంతో పాజిటివ్ మైండ్లో తీసుకొని దాన్ని మార్చారు. సో